నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సెప్టెంబర్ 17 నుంచి ఇంటింటికి తెలుగుదేశం పథకాల ఫలితాలను ప్రజలకు చెప్పాలని శ్రేణులకు చంద్రబాబు నిర్దేశం. కేంద్ర మంత్రి వెంకయ్యతో సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు భేటీ. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్రీయ వర్సిటీ ఏర్పాటుపై చర్చ. పల్లెల వెలుగులకు సప్త నక్షత్ర విధానం 2019 నాటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న లోకేష్. కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర. ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితిపై కేంద్రం నిరంతర సమీక్ష. ఉపరాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ ఖరారు చేసిన కాంగ్రెస్ సహా 18 పార్టీలు. పశువుల విక్రయాలపై కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ నిలుపుదల. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు దేశమంతా అమలవుతాయన్న సుప్రీం.